మేము ఎక్కువ ఇండ్లు నిర్మిస్తే కేటీఆర్ పోటీ చేయకుండా ఉంటారా? నిర్మించకపోతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను. ఎవరికి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేటీఆర్ మధ్య మాటల యుద్ధమా ఇది? ఎకరా 100 కోట్లు ఉన్న గ్రేటర్లో పేదలకు ఇండ్లు కట్టిస్తాం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండానే కేటాయిస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇగో ఎకరా అట 100 కోట్లున్నా కూడా ఇండ్లు కట్టిస్తారట. కట్టిస్తాం, కట్టిస్తున్నా అంటలేడు, కట్టిస్తాం. ఎప్పుడు నాయన నువ్వు ఎప్పుడు ఆ 100 కోట్ల భూమి కనబడితే అమ్ముకునుడే కదా, లేకపోతే కబ్జా చేసుడే కదా. ఇప్పుడు ఆడ రాయదుర్గులో ఇంకో దగ్గర మొత్తం వేలం వేసి సొమ్ము చేసుకున్నారు కదా. సరే అది గవర్నమెంట్ ఖాతాలోనే డబ్బులు వచ్చున్నాయేమో, కానీ మీరు అమ్మకానికే పెడుతున్నారు కదా. పేదల ఇండ్ల కోసం ఎక్కడైనా ఒక గుంట భూమిని సేకరించిన పరిస్థితి ఉన్నదా? ఇక నువ్వు కేటీఆర్ ఇద్దరే మాటల యుద్ధాన్ని ప్రకటించుకోవాలి. ఇక ఇద్దరు మేధావులే. కబ్జాలలో నీకు ఆయనకి తీసిపోని మీరు ఉద్దండులు మీరిద్దరు. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇటు కేటీఆర్. 10 ఏళ్ల గవర్నమెంట్ హయాంలో కేటీఆర్ బినామీలు, ఆయన వ్యవస్థ. 2.5 సంవత్సరాలుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి బినామీలు, పొంగులేటి వ్యవస్థ. ఇక్కడ కబ్జాలు. మీరు భూముల గురించి, ఇండ్ల గురించి మాట్లాడుకోవాలి. ఇక ఒకవేళ కనుక హైదరాబాద్లో ఇల్లు కట్టియకపోతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను అంటుండు. మీరిద్దరు దేంట్లో వారు ప్రకటించాలంటే మీరు చేసిన కబ్జాలల్లో మీరు వారు ప్రకటించాలి. భూముల కబ్జాలల్లో నేను ఒక్క ఎకరా భూమైనా కబ్జా చేసినట్టు, ఒక గుంట భూమైనా కబ్జా చేసినట్టు నిరూపిస్తే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయనని కేటీఆర్కి నువ్వు సవాలు ఇసిరాలే. కేటీఆర్ నీకు సవాలు ఇసిరాలే. నేను ఒక గుంట భూమైనా కబ్జా చేస్తే, ఏ రియల్ ఎస్టేట్ సంస్థకైనా నేను లాభం చేసినట్టు నువ్వు నిరూపిస్తే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయని ఆయన నీ మీద సవాల్ చేయాలి. ఈ సవాల్ చేసే దమ్ము మీ ఇద్దరికి ఉన్నదా? ఈ పనికి మాలిన సవాళ్ళు ఎవరికి కావాలా? పని చేయండి ఫస్ట్. ఇప్పుడు ఇల్లు కట్టియాలి. ఆల్రెడీ ఇప్పుడు 2.5 సంవత్సరాలైంది. మీరు కనీసం భూమిని సేకరించలేదు కదా. నువ్వు ఎప్పుడు సేకరించాలి, ఎప్పుడు కట్టియాలా? హైదరాబాద్ నగరంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో నిర్మించిన ఇండ్ల కంటే వచ్చే 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు నిర్మించకపోతే నేను వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయను. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు నిర్మిస్తే కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారా అని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్లో బుధవారం ఇండ్ల కోసం స్థలాలు పరిశీలించిన అనంతరం సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి విలేకరుల సమావేశం నిర్వహించారు. పేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు స్థలాల కోసం బుధవారం మంత్రి అజారుద్దీన్ స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి సుమారు 13 ప్రాంతాలు పరిశీలించాం. మొత్తం 39 ప్రాంతాలకు చెందిన భూముల రికార్డులను చూశాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెవెన్యూ, హౌసింగ్, R&B, పురపాలక స్థలాలు చూశాం. ఎకరా విలువ 75 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఉన్నది. ఈ భూముల విలువ ఎంత ఉన్నా ఇక్కడ పేదల ఆత్మగౌరవం కోసం ఇండ్లు నిర్మించి ఇస్తాం. మొదటి విడతలో 1,00,000 ఇండ్లు కడతాం. రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండానే పేదలకు కేటాయిస్తాం. ఆ పనులకు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. గిడ జవహర్ నగర్ దగ్గర కాంగ్రెస్ హయాంలోనే కట్టిన రాజీవ్ గృహకల్ప కొన్ని వేల ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ప్లాస్టరింగ్ చేసి రెడీగా ఉన్నాయి. పోయిన 10 ఏళ్ల గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో వాటిని కనీసం ఎవరికి ఇవ్వలే. ఇప్పటికి అట్లనే ఉన్నాయి. గా పని చేయరాదు. ఇప్పుడు కట్టినయన్నా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేయరాదు తొందరగా. ఇక హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 12,000 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 10,000 పంచాయతీల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలే. కట్టినట్టు నిరూపిస్తే వారు ఏ నిర్ణయం చేస్తే దానికి కట్టుబడి ఉంటాం. ఈ పనికిమాలిన సవాళ్ళు వద్దాయా స్వామి? పని చేయరు ఫస్ట్. మీ సవాళ్ళు బీఆర్ఎస్తో కాదు, ప్రజలకు ఇచ్చిన హామీల మీద మీరు యుద్ధ ప్రాతిపదికన పనిచేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల వచ్చేది లేదు, సచ్చేది లేదు జనానికి మీ సవాళ్ళ వల్ల.